ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ చేసిరు కదా రాధాకృష్ణ సార్, తెలంగాణ ప్రజలారా ఇది వినాలి, గ్లోబల్ సమ్మిట్ చేసిరు కదా, ట్రంప్ అట 2 లక్షల కోట్లు పెట్టి ఇక్కడ కంపెనీ పెడతారట. అదేం కంపెనీ తెలుసా? మీడియా కంపెనీ. ట్రంప్ మీడియాకే దిక్కులేదాడా, కంపు కొట్టింది అమెరికాలో. ట్రంప్ సొంత కంపెనీ, ఏం కంపెనీ? మీడియా హబ్బు, మీడియా కంపెనీ. ఆడనే దిక్కులేక ఆ ట్రంప్ ఛానల్ని ఓడు చూస్తలేడు అమెరికాలో. ఆ ఫెయిల్ అయినటువంటి ఫెయిల్యూర్ ఛానల్ అట 2 లక్షల కోట్లు తెలంగాణలో మురుగుతున్నాయని తీసుకొచ్చి పెడుతుండట. అమ్మో, గ్లోబల్ సమ్మిట్లో వీళ్ళు MOUలు చేసుకుంటారట. అప్పుడే అనుకున్నా, ఇంతకుముందే చెప్పిన, మరి ట్రంప్ని దిగరాదు, మరి రేవంత్ అన్నని పెట్టరాదు అని. అట్లా సింక్ అయినారు ఇద్దరు, మంచిగా బాగా సింక్ అయినారు. అమెరికాలో ఒక ఫెయిల్యూర్ మీడియా కంపెనీ ట్రంప్ గురించి డప్పు పెట్టుకున్నటువంటి ఛానళ్ళు, దాని టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే అమెరికాలోనైనా, ఇండియాలోనైనా, యూకేలోనైనా, యుఎస్లోనైనా, ఎక్కడైనా బ్రదర్ ప్రజా సమస్యలను తెర మీదికి చూపిస్తేనే ఆ ఛానళ్ళ టీఆర్పీ రేట్లు పైన ఉంటాయి. లేకపోతే డప్పు కొట్టుకొని చెక్కబదన చేస్తే ఎవ్వరు చూడడు. ఆ టీ న్యూస్ నమస్తే తెలంగాణ లాగా తయారవుతుంది. కానీ ఇప్పుడేమైంది? నీది మరో టీ న్యూస్ ఛానల్ అయింది, మరో నమస్తే తెలంగాణ పేపర్ అయింది. రేవంత్కి వార్తలు మోస్తున్నావు నువ్వు, ప్రజల కోసం పనిచేస్తలేవు, నువ్వు ప్రజా సమస్యలు తెరపైకి రావట్లే. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు మన సన్నిహితులైన వార్త రాసేటప్పుడు ప్రజల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలా, సమస్యల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఏమో మీరు చదివినప్పుడు జర్నలిజంలో ఏం నేర్పించారో నాకు తెలియదు. మొన్న నేను చదువుకున్నప్పుడు మాత్రం నాకు ఇదే చెప్పారు. 4th ఎస్టేట్ అంటే పబ్లిక్ వాయిస్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఈక్వల్ టు 4th ఎస్టేట్ అనే నేను చదువుకున్నా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. మరి రేవంత్ అన్న మళ్ళీ మాకు MCJ రాదనుకుంటాడు. మేము చదువుకోకుండానే ఛానల్ పెట్టినామని వాగుతాడు, పిచ్చివాగుడు అంతా. అందుకే చెప్తున్నా కాలేజీ పేరుతో సహా. ప్లీజ్ సార్, దయచేసి ఇక్కడైనా మారండి. కొంతమంది గుర్తుపెట్టుకోవాలి, మీరున్నా మీరు లేకున్నా.